2034 వరకు అధికారంలో ఉండేది కాంగ్రెసే. ఈ మాట పదే పదే చెప్తుంటారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ వ్యూహాలు, ప్రత్యర్థులపై విమర్శలు, బహిరంగ సభల్లో ప్రసంగాలు కూడా ఈ క్రమంలోనే ఉంటాయి. అయితే ఎప్పుడు విమర్శలు, సంచలన వ్యాఖ్యలు చేస్తూ పోతే సరిపోదు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలి అంటోంది రాష్ట్ర నాయకత్వం. ఈ క్రమంలో త్వరలోనే పార్టీ జిల్లా కమిటీలను నియమించనున్నారా? త్వరలో కార్పొరేషన్ చైర్మన్ పదవులను భర్తీ చేయనున్నారా? పీసీసీ సమీక్షలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు వైఎస్ఆర్ నాయకత్వంలో అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2024 వరకు 2 సార్లు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నది. 2024 నుంచి 2034 వరకు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ప్రజాపాలన ఉంటుంది. ఆనాడు వైఎస్ఆర్ డిఎస్ ఏ విధంగా అయితే 2 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రో, మళ్ళీ ఈరోజు చెప్తున్నా, అదే వైఎస్ఆర్ డిఎస్ నాయకత్వంలో ఎట్లయితే అధికారంలోకి వచ్చినామో, ఈనాడు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ 2సార్లు అధికారంలోకి తీసుకొస్తాము. కనీసం 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండాలి. ఇదే సీఎం రేవంత్ లక్ష్యం. పదే పదే సీఎం నోట వినిపిస్తున్న మాట. అందుకోసం కావలసిన వ్యూహమేంటి? మరి పార్టీని ఎలా బలోపేతం చేయాలి? 2028 టార్గెట్ తో తెలంగాణలో ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ మరింత బలంగా దూసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అయితే అందుకు అనుగుణంగానే సీఎం రేవంత్ రాష్ట్ర నాయకత్వం అడుగులు వేస్తోంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై పీసీసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీనిపైనే 4 రోజుల క్రితం గాంధీ భవన్ లో జరిగిన డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ కోఆర్డినేటర్ల సమావేశంలో చర్చించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ మీటింగ్ కు హాజరయ్యారు. ఈ మీటింగ్ లో జిల్లా కమిటీ, మండల కమిటీ, బిఎల్ఏల నియామకం పైన కూడా చర్చ జరిగింది. కమిటీల ఏర్పాటులో పీసీసీ నిబంధనలు పాటించాలని నేతలు నిర్ణయించారు. మండల కమిటీల్లో 3 ఏళ్లు పూర్తి చేసుకున్న వారిని తొలగించి కొత్త వారికి అవకాశం కల్పించాలి. పార్టీ మారకుండా 3 సంవత్సరాలు కాంగ్రెస్ లో ఉన్న వారికి కమిటీల్లో ఛాన్స్ ఇవ్వాలని పీసీసీ నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కావాలంటే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలన్న డిమాండ్ క్యాడర్ నుంచి బలంగా వినిపిస్తోంది. 2వ విడత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని అధిష్టానం ఎప్పటి నుంచో చెప్తోంది. అతి త్వరలోనే కార్పొరేషన్ చైర్మన్ పదవుల్ని భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. పార్టీలో పదవులు పొందిన నేతలు తమ సమయాన్ని 80% పార్టీ కోసం పనిచేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని రాష్ట్ర నాయకత్వం సూచించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 2023 తరహా ఫలితాల్ని పునరావృతం అయ్యేలా నేతలు పనిచేయాలంటూ పీసీసీ దిశానిర్దేశం చేసింది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసిన పీసీసీ బిఎల్ఏల నుంచి కమిటీల్లో ఎవరి పేర్లు ఉండాలి అనే దానిపై సమాచారాన్ని సేకరించింది. 2028 టార్గెట్ గా పార్టీని ఇప్పటి నుంచే బలోపేతం చేయాలని పీసీసీ యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా బూత్ లెవెల్ నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయాలని అధికార పార్టీ భావన. దీంతో ఆ స్థాయి నేతలు పార్టీ కమిటీల్లో చోటు దక్కించుకోవడానికి తమ అభిమాన నేతల్ని ప్రసన్నం చేసుకుంటున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం పార్టీలో పెద్ద చర్చకే దారితీస్తోంది. తమకు ఈసారైనా పదవి దక్కుతుందన్న నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మరి పార్టీ పదవులు దక్కేదెవరికి? నామినేటెడ్ పదవులు దక్కేది ఎవరికి? లిస్టు ప్రకటించేంత వరకు సస్పెన్సే. అయితే పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవకాశాన్ని కల్పించి 2028లో మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీజేపీ సర్ పేరుతో కొంతమందిని టార్గెట్ చేస్తూ ఓట్లు తొలగిస్తోందని కాంగ్రెస్ మండిపడుతోంది. సెక్యులర్ ఓట్లను బీజేపీ తొలగిస్తుందన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని 2 రోజుల క్రితం జరిగిన సమావేశంలో క్యాడర్కు పీసీసీ ఆదేశాలిచ్చింది.